భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఆవాలతో ఇలా చెయ్యండి. ఆ కష్టాలన్నీ కూడా ఏంటంటే ఒక్క పూటలోనే పోతాయండి. ఇక అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయి అని చెప్పొచ్చు. ఆవాల గురించి మనందరికీ తెలిసిందే కదా! ఆవాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి. సింపుల్‌గా చేసేసుకునే పరిహారం అండి. చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. కాబట్టి ఏంటంటే ఆవాలతో ఒక్కసారి ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించుకోండి. చాలా మంచి రిజల్ట్‌ని పొందవచ్చు. అంటే మనం ఏంటంటేనండి కొన్నిసార్లు ఎన్ని కష్టాలు అనుభవిస్తామంటే గనక భగవంతుడు కావాలని ఒక్కొక్కసారి ఏంటంటే పరీక్షిస్తూ ఉంటాడు. కొంతమంది ఏంటంటే గనక మనం చేసిన పాపం మనమే అనుభవిస్తూ ఉంటామని మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు కదా! అలా కొంతమందికి ఏంటంటే గనక కష్టాల కూబిలో పడిపోతూ ఉంటారు. కష్టాలు ఏంటంటే అనుభవిస్తూ ఉంటారనమాట. ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలో తెలవదు. అలానే కాకుండా ఏంటంటే కష్టాలను పోగొట్టుకునే దారి కూడా ఉండదనమాట. అలా ఏంటంటే సతమతం అయిపోతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళ కోసం చక్కగా ఉపయోగపడే పరిహారం ఆవాలు. ఆవాలే కదా అనుకుంటాం కానీ ఆవాల్లో మనకు తెలియని అతీత శక్తి దాగుంటుందనమాట. ఆవాలు ఏంటంటే గనక తంత్రపరంగా, మంత్రపరంగా అలానే కాకుండా యంత్రపరంగా కూడా ఆవాలను ఉపయోగిస్తారండి. చాలా మందికి తెలియని రహస్యం అనమాట ఆవాల గురించి. ఆవాలు ఏంటంటే ఇలా మన ఇళ్ళల్లో ఉంటాయి కదా! వాటిని తీసేసుకొని పరిహారం చేసుకోవచ్చు. ఎంతటి కష్టమైనా సరేనండి దాన్ని ఐస్ లాగా మనం కరిగించుకోవచ్చు అనమాట. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఆవాల పరిహారం అండి. మనకు నార్మల్‌గా ఇంట్లో కష్టం అంటే గనక గుర్తుపెట్టుకోండి, డబ్బుందనుకోండి ఎలాంటి కష్టం అనేది రాదు. ఎలాంటి ప్రాబ్లమ్ అనేది అసలు ఉండనే ఉండదు. కానీ డబ్బున్నా కానీ కొన్ని సార్లు ఏంటంటే మనకు కష్టాలొస్తూ ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే గనక కొంచెం ఇబ్బందులనేవి ఉంటూ ఉంటాయి. వాటి నుంచి మనం బయటపడాలని మనం ఏవేవో చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఏంటంటే పెద్దగా అవి మనకు అనుకూలించవు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు, ఫలితాలుండవు. ఇప్పుడు చెప్పే ఈ ఆవల పరిహారం ఏంటంటే ఒకసారి తెలిస్తే మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుందనమాట. రెండోసారికి మీ అంతట మీరే ఖచ్చితంగా చేస్తారనమాట. అంత బాగా ఏంటంటే గనక పనిచేసే పరిహారం అని చెప్పొచ్చండి. మనం ఇందులో పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే ఆవాలు తీసేసుకొని మనం చేసుకోవాలి. దీనికోసం ప్రత్యేకించి అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలని కూడా రూల్ లేదండి. ఈజీగా చేసేసుకునే పరిహారం మాట. ఈజీగా మనకు అనుకూలించే పరిహారం అని చెప్పొచ్చు. చాలా బావుంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించండి. నార్మల్‌గా దీనికంటూ తిదివార నక్షత్రము అలానే కాకుండా ఇలా చేయండి, అలా చేయండి, ఈ నియమం, ఆ నియమం అంటూ ఏమీ లేదండి. ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు. మీ కష్టం చెప్పుకొని మీరు కనుక పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఇక మీకు సిద్ధిస్తుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది. ఆవాల పరిహారం ఏంటంటే గనక ఎక్కువగా మనం చెప్పాలంటే తంత్రశాస్త్రంలో చెప్పబడుతుందండి ఆవాల గురించి. వీటి ప్రత్యేకత కావచ్చు, అలానే కాకుండా వీటి యొక్క విధి విధానం కావచ్చు, ఈ ఆవాల వల్ల మనకు కలిగే లాభాలు కావచ్చు, అన్నీ కూడా తంత్రశాస్త్రంలో అయితే క్లుప్తంగా ఉన్నాయన్నమాట. ఆవాలు ఏంటంటే గనక చాతబడిని సైతం దూరం చేస్తాయండి. అంతటి పవర్ ఈ ఆవాలకు ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే ఆవాల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి పసుపు ఆవాలు, రెండోది వచ్చేసి ఏంటంటే గనక మనం వంటల్లో వాడుకుంటాం కదా! ఇవి నల్లగా ఉండవు. కొంచెం ఇలా చాక్లెట్ కలర్‌లో కొంచెం ఏంటంటే గనక ఉంటూ ఉంటాయన్నమాట. అంత నల్లగా అయితే ఏముండవనమాట. ఇలా మనం వంటల్లో వాడుకునేవే. కానీ అచ్చం ఆవాలను తీసుకొని మనం పరిహారం చేయాలి. అంటే మనము పోపు దినుసులు ఇలాంటివి కలుపుకుంటాం కదండీ పోపు కోసం. అలాంటివి కాకుండా ఆవాలు మనం సెపరేట్‌గా తెచ్చి పెట్టుకున్నవి ఉంటాయి కదా! అలాంటి వాటి నుంచి తీసుకోండి. లేదంటే పోపుల డబ్బాలోనే మీరు ఈ యొక్క పోపు గింజలు ఏవి లేకుండా ఈ ఆవాలను తీసేసుకొని డైరెక్ట్‌గా పరిహారం చేసేసుకోండి. కష్టాలు పోతాయి. కష్టం అంటే గనక కొంతమందికి డబ్బు కష్టం ఉంటూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే గనక ఫ్యామిలీలో ఇంటి పరంగానే ఇల్లు అనుకూలించక ఏదో ఒకటి కష్టం అనేది ఉంటూ ఉంటుందన్నమాట. ఇంటి పరంగా అది వ్యాపార పరంగా కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు, దేని పరంగానైనా కావచ్చు. ఇదే చెయ్యండి, ఇలాగే చెయ్యండి మేము చెప్పటం లేదు. కానీ మీకు ఏ కష్టం ఉందో ఆ కష్టం చెప్పుకుంటూ ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం కనుక మీరు ఆచరించుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ కష్టం ఏంటంటే గనక కాలిపోతుందండి. ఆ కష్టం మీ నుంచి దూరం వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. ఒక తెల్లని కాగితం కానీ లేదంటే నార్మల్‌గా ఒక పేపర్ కానీ తీసుకోండి. ఏది తీసుకున్నా ఏం కాదనమాట. అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలను పోసేయండి. ఆ తర్వాత ఏంటంటే గనక ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని తీసుకోండి. మళ్ళీ రాళ్ళ ఉప్పు ఎందుకండి అంటే గనక రాళ్ళ ఉప్పు కూడా కావాలి. మనకిది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి రాళ్ళ ఉప్పు, ఆవాలను తీసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత వీటిని ఏంటంటే గనక ఒక పేపర్‌లో పెట్టండి. పెట్టిన తర్వాత ఇంట్లో పెద్దవారు చేయండి. ఎందుకంటే పెద్దవారికే కదా కష్టాలు వస్తాయి. యజమానురాలు కావచ్చు, యజమానులు, ఇంటి వారు ఎవరైతే పెద్దవారు ఉంటారో వాళ్ళు చేస్తే చాలా మంచిదండి. కాబట్టి మీరు ఇలా పేపర్‌లో పెట్టుకున్న తర్వాత ఇలా 3 సార్లండి. ఇలా ముఖం దగ్గరే అనమాట. నుదుటి భాగం నుంచి మన యొక్క ఇక్కడ గనక మనము ఇలా నుదుటి భాగాన 3 సార్లు ఇలా పెట్టుకోవాలండి. మన నుదిటికి అది తాకాలనమాట. మనం పొట్లం కడతాం కదా! ఆ పొట్లం. అలా తాకేసిన తర్వాత గనక దాన్ని తీసుకెళ్ళి మీరు
అంటే ఇలా తగలబెట్టండి. అంటే ఇలా ఏంటంటే గనక దాన్ని ఏంటంటే కాల్చేయండి. మొత్తం కాలిపోవాలనమాట. అది కాలేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది చిటపటలాడుతూ ఉంటుంది. మీరు పేపర్‌లో పెట్టేటప్పుడు కావచ్చు, మీరేంటంటే పొట్లం కడతారు కదా! కట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోండి. చెప్పకుండా మీరు చేసుకుంటే ఫలితం రాదు కాబట్టి చెప్పాలనమాట. చెప్తేనే కదా మనకు ఫలితం అనేది వస్తుంది. అందుకే మీకు ధన నష్టము, ధన కష్టము అలానే కాకుండా డబ్బుకు సంబంధించి నష్టాలు, కష్టాలు, విపరీతమైన సమస్యలు, ఇంట్లో బాలేకపోవటం, పిల్లలకి ఇబ్బంది ఉండడం, అనారోగ్యం రావటం, ఏదో ఒక రకంగా కష్టాల కూబిలో అయితే మేము మునిగి తేలుతున్నాం. మాకసలు అర్థం కావటం లేదు అని బాధపడే వారికైతే మంచి పరిహారం అని చెప్పొచ్చండి. అలానే కాకుండా ఇంట్లో పెద్దవారు చేసుకోవటం వల్ల ఏంటంటే కష్టాలకు పులి స్టాప్ పడిపోతుంది. కష్టాలు ఆగిపోతాయి. కొంచెం ఏంటంటే మనకు మంచి జరుగుతుంది. మనకేంటంటే లాభం కూడా మనం పొందవచ్చు అనమాట. అందుకే ఉప్పుని కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ ఉప్పు తీసుకుంటేనే కదా ఉప్పు నెగిటివ్ని తీసేస్తే ఆవాలు ఏంటంటే కనుక భయంకరంగా ఏదైనా చెడు ఉంటే అది తీసేస్తుంది. లేదంటే కనుక ఉప్పు ఏంటంటే నార్మల్గా చెప్పాలంటే మనం దేనికోసం అయితే అంటే కష్టం ఉందనుకొని మనము అంటే ఈ పరిహారం చేస్తున్నామో దానికోసం ఏంటంటే మనకు ఫలితం ఉంటుందన్నమాట. అందుకే ఈ విధంగా మీరు ఆచరించుకొని ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా ఖచ్చితంగా కాల్చండి. మొత్తం కాలిపోవాలి. అలా కాలిపోతేనే మీ కష్టం అంతా కూడా అక్కడికి కాలిపోతుంది. అక్కడికి స్టాప్ అయిపోతుంది. ఇదేంటంటే మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి ఆచరించండి. కానీ నాన్ వెజ్ని తిని మాత్రం చేయకండి. మిగతా సమయాలలో మీరు ఎప్పుడు చేసుకున్నా ఏం కాదు, ఇంకా ఫలితం వస్తుందన్నమాట. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. చిన్నదే అండి పరిహారం, కానీ మనకు ఫలితం కూడా అంతే బాగా లభిస్తుంది. కొంతమందికి ఏంటంటే ఒకసారికి ఫలితం అయితే రాకపోవచ్చు. కొంతమందికి ఒక్కసారికే అంటే వారు ఊహించనంత ఫలితం కూడా పొందవచ్చని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అలా మీరు అంటే తెలిసిపోతుందనమాట. మీకు అంటే కష్టం కొంచెం తగ్గినట్టు, భారం తగ్గినట్టు ఇలాంటివి ఏంటంటే మీకు అర్థమైపోతాయి కాబట్టి ప్రయత్నం చేసుకోండి. ఇక ఈ పరిహారం చేసినట్టు మీరు ఎవ్వరికి చెప్పకండి. అంటే కొంతమంది ఉంటారు కదండి, ఇప్పుడు మేము బాగుపడ్డాం కదా, మేము బాగున్నాం కదా, మా అక్క ఉంది, మా ఇట్లా మనం చెప్పుకుంటాం కదా మనకు తెలిసిన వాళ్ళకు, మనకు అంటే బంధువులకు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళకు మనం చెప్తాం. కానీ అలా చెప్పకండి. చెప్తే కొన్ని పరిహారాలు మళ్ళీ అవి పనిచేయటం ఆగిపోతాయి అనమాట. ఇలా మీరేంటంటే మీ ఇష్టాన్ని బట్టి నెలలో ఒకసారి, లేదంటే 3 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి ఇలా చేస్తూ ఉండండి. ఆవాలు మనం పెద్దగా ధనం ఖర్చు పెట్టాం కాబట్టి తీసేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. అదే ఇంకా మీకు పసుపు ఆవాలు దొరికితే చాలా మంచిది. దొరకకపోతే నార్మల్గా ఆవాలతోనే ఇలా ఈ పరిహారం చేసేసుకొని ఫలితం పొందండి. కష్టం ఎంత పెద్దదైనా సరే ఐసులాగా కరిగిపోతుంది. ఆ కష్టం అక్కడికే పులి స్టాప్ పడిపోతుంది అనమాట. ఇంకా మీకు తిరుగుండదండి. కాబట్టి ప్రయత్నం చేసుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం ఏంటంటే ఇప్పుడు చెప్పే పరిహారము ఇక్కడ చేయించే విధంగా ఏంటంటే కనుక గాజు గ్లాస్ని తీసుకొని అందులో అర స్పూన్ అంత ఉప్పు, అలానే కాకుండా అర స్పూన్ అంత కుంకుమ, 1 స్పూన్ అన్ని ఆవాలు ఇవన్నీ కూడా నీళ్ళల్లో పోసుకోవాలండి. ఇది కూడా ఏంటంటే కనుక మనకు ఏంటంటే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి మనం ఏంటంటే కనుక జబ్బు పడిపోతాం. తీవ్రంగా ఏంటంటే కనుక మనకు నష్టం కలుగుతుంది. మనమే కదా ఇంట్లో సంపాదిస్తాం, మనమే కదా ఇంట్లో అంటే ఇల్లంతా కూడా చూసుకుంటాం. మేము బాగుంటేనే మా ఇల్లు బాగుంటుందండి, మేము కష్టపడితేనే మా ఇల్లు గడుస్తుందండి. మా ఇంట్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కనుక నాకు చాలా రోజుల నుంచి అంటే ఇలా అనారోగ్యంతో నేను బాధపడుతున్నానండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం లేదంటారు, ఏది కూడా అంటే జరగలేదంటారు. అలానే ఏదైనా గాలి సోకిందంటే కూడా మనము అంటే ఇలాంటి నమ్మము, ఇలాంటివి మేము పట్టించుకోమండి. అయినప్పుడు కూడా ఏంటంటే కనుక 15 రోజులు ఉంటే 15 రోజులు బాగుండదండి. అమావాస్య ముందు, పౌర్ణమి ముందు, అలానే కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే నెలలో ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుందండి. అనారోగ్యం వస్తుంది, ఒక 2 రోజులు లేవకుండా పడడం, అలానే కాకుండా ఏంటంటే 2 రోజులు కొంచెం ఇబ్బందికరంగా ఉండటం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి నా పనులు నేను ప్రారంభించుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రతి నెల కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి నెలలో కూడా ఇలా నేను ఈ ప్రాబ్లమ్స్ని అంటే ఫేస్ చేస్తున్నాను, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానండి, నేను బాగుండాలి, నాకు ఇబ్బంది ఉండకూడదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా అండి. ఇందులో అన్ని కూడా వస్తువులు మనం పెట్టుకున్నాం కదా, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ఉప్పు కావచ్చు, అంటే ఉప్పు అంటే కనుక మీరు ఇక్కడ నార్మల్ ఉప్పు కూడా వాడొచ్చు, కల్లుప్పే వాడాలని రూల్ ఏమీ లేదు. అర స్పూన్ మనం వంటల్లో వాడుకుంటాం కదా, ఆ ఉప్పు పోసేసినా సరిపోతుంది. పసుపు అర స్పూన్ పోసేసి 1 స్పూన్ అన్ని ఆవాలు గాజు గ్లాసులో అంటే 3 వంతుల నీళ్ళను తీసుకోండి. నిండుగా నీళ్ళని అయితే తీసుకోకండి. అంటే 3 వంతుల నీళ్ళు అంటే కనుక కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే కనుక ఇవన్నీ వేసిన తర్వాత ఆ నీళ్లు అంటే పైకి వచ్చేసి మొత్తం కింద పడిపోతాయి కదండి, అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే కనుక కొంచెం తగ్గించి నీళ్ళని తీసేసుకుని ఆ తర్వాత ఏంటంటే మీకు ఈ విధంగా జరుగుతుంది, ఈ ప్రాబ్లమ్ని మీరు ఎదుర్కొంటున్నారు, ఈ కష్టాన్ని మీరు అనుభవిస్తున్నారు కదా, ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే కష్టమే కదండి. కాబట్టి ఈ కష్టాన్ని మరి తొలగించుకోవాలి కదా. అందుకే మీరు ఇలా నీళ్ళు ఏంటంటే కనుక మొత్తం నీళ్ళలో పోసేయండి. నీళ్లు కూడా ఒక రకంగా చెప్పాలంటే నారడిగా చెప్పబడతాయి. నీళ్ళకి అతీత శక్తి ఉంటుంది. నీళ్లు కూడా పంచభూతాల్లో ఒకటి. నీళ్లు కూడా ఎంతో కొంత చెడుని తీసేస్తాయి. కాబట్టి ఇలా పోసేసుకొని మరి మీరు బాగుండాలి, ఇంట్లో మీరు బాగుంటేనే కదా ఇల్లు బాగుంటుంది. అందుకే ఏం చేయండి అంటే కనుక తల చుట్టూదా కనీసం 3 లేదా 5 సార్లు తిప్పండి. ఎక్కువగా ఏం చేయకండి. ఆ తర్వాత ఆ నీటిని డైరెక్ట్గా మీ ఇంటి డ్రైనేజ్లో కానీ లేదంటే బయట డ్రైనేజ్లో కానీ పోసేయండి. ఇలా కనుక పోసేసిన తర్వాత మీరే చూడండి మార్పుని. ఒక రాత్రి నిద్రపోయిన తర్వాత మార్పు అనేది కనిపిస్తుంది. కష్టం మీ నుంచి దూరం అయిపోతుంది. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోయి ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నం చేసుకోండి.